హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది, మనకి స్థలాలు ఉంటాయి కదండి, ఇళ్ళ స్థలాలు కానీ పొలాలు కానీ సరిహద్దుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అలా గొడవలు వచ్చినప్పుడు శ్రీ భూ వరాహస్వామినే నమః అని మనం 21 సార్లు జపించుకొని ఆ గొడవ జరిగే ముందు ఇలా జపించుకొని వెళ్ళినట్లయితే అవతల వాళ్ళు మన మీద గొడవడడానికి వచ్చిన న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అన్యాయంగా గొడవాడుతూ ఉంటారు. వాళ్ళ తప్పు వాళ్ళకే తెలిసి వచ్చేలాగా పెద్ద మనుషుల ద్వారా కావచ్చు, లేకపోతే పక్కన వాళ్ళ ద్వారా కావచ్చు, లేదంటే వాళ్ళల్లో వాళ్ళకే మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అనిపించేటట్టుగా ప్రకృతి మనకి సహకరిస్తుంది అనమాట. యూనివర్స్కి, విశ్వానికి విధేయురాలని అని చెప్పుకొని, ప్రకృతికి ధన్యవాదాలు అని చెప్పుకొని ఈ టిప్ కనుక మీరు పాటించినట్టయితే మీ స్థలాల్లో వచ్చిన గొడవలకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఒక్కొక్కసారి తీవ్రంగా కొట్లాటలు కూడా అయిపోతూ ఉంటాయి. కానీ ఈ భూవరాహస్వామినే నమః అన్న మంత్రం మనకి ఎంతటి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంటే చెప్పలేం. అలాగే మనకు స్థలం ఉంది, అమ్ముదాం అనుకుంటున్నాం, అమ్ముడు అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే షష్ఠి రోజు మరమరాలు తీసుకొని మీ గుప్పుడికి ఎన్ని గుప్పులు పడితే అన్ని గుప్పులు, 6 గుప్పులు అనమాట. షణ్ముఖుడు అంటే కుజుడుకి 6 కదండి షణ్ముఖుడు. అలా 6 గుప్పుళ్ళు మరమరాలు తీసుకొని పక్షులో సూక్ష్మజీవులు ఏవో ఒకటి తింటాయి, ఆ స్థలంలో జల్లేయాలన్నమాట. జల్లేస్తే కనుక ఆ స్థలం అనుకున్న దానికన్నా ముందుగా అమ్ముడయ్యి మనకి డబ్బులు అనేవి లక్ష్మీదేవి రూపంలో మన తలుపు తడుతుంది. ఈ 2 మీకు నచ్చినాయని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దండి ప్లీజ్. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.